తెలంగాణ విద్యుత్ కమిషన్ పై హైకోర్టును ఆశ్రయించారు మాజీ సీఎం కేసీఆర్. జస్టిస్ నరసింహారెడ్డితో ఏర్పాటు చేసిన కమిషన్ను రద్దు చేయాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోలు జరిగాయని స్పష్టం చేశారు. పిటిషన్లో ప్రతివాదులు విద్యుత్ కమిషన్, జస్టిస్ నరసింహారెడ్డిలను చేర్చారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో తెలిపారు కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్పై కమిషన్ ఏర్పాటు చేసింది. దీనిపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే కమిషన్ బాధ్యతల నుంచి నరసింహారెడ్డి తప్పుకోవాలని లేఖ రాశారు. విద్యుత్ కొనుగోలు, యాదాద్రి థర్మల్ ప్లాంట్కు సంబంధించిన పూర్తి వివరాలను పొందుపరుస్తూ 12 పేజీల లేఖ రాశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ప్రభాకర్ అందిస్తారు. చెప్పండి ప్రభాకర్, కేసీఆర్ హైకోర్టులో రిట్ పిటిషన్కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాణి, కొద్ది రోజుల క్రితం ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న 10 ఏళ్లలో జరిగిన విద్యుత్ కొనుగోలు కావచ్చు, విద్యుత్ ప్రాజెక్టులు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కంప్లీట్ విద్యుత్ రంగానికి సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి, హైకోర్టు మాజీ జస్టిస్ ఆయన జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఒక కమిషన్ను కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నది. విద్యుత్ అధికారుల నుంచి కావచ్చు, చాలామంది నుంచి వాళ్ళని పిలిచి విచారించింది, వాళ్ళ నుంచి సమాచారం తీసుకున్నది. అట్లాగే గతంలో విద్యుత్ మంత్రిగా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు, ఆయన కూడా రిప్లై ఇచ్చారు. అట్లాగే మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారికి కూడా ఈ కమిషన్ ఏదైతుందో నోటీసులు ఇచ్చింది. మా ముందుకు వచ్చి మీరు వివరణ ఇవ్వాలి, కొనుగోలుకు సంబంధించి కావచ్చు, ఈ ఒప్పందాలకు సంబంధించి మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కేసీఆర్కి ఒక నోటీస్ ఇచ్చింది కమిషన్. దీని మీద కేసీఆర్ ఒక 12 పేజీల లేఖ రాశారు అప్పుడే. ఇప్పుడు దాన్ని ఆ కమిషన్ ఏర్పాటు ఏదైతుందో దాన్ని ఆ లేఖలో వ్యతిరేకించారు ఆయన. కమిషన్ ఏర్పాటు అనేది సరిగా జరగలేదు, చట్టబద్ధంగా లేదు అనేది ఆయన ఆ రోజు లేఖలో చెప్పారు. దాన్ని కోట్ చేస్తూనే ఇవాళ ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. కమిషన్ను రద్దు చేయాలి, మినిమం లీగల్ పాయింట్స్ని చేయకుండా, మినిమం లీగల్ పాయింట్స్ని ఫాలో కాకుండా, కనీస అవగాహన లేకుండా కమిషన్ ఏర్పాటు చేసిరు. కమిషన్ వ్యవహరిస్తున్న తీరు కూడా అట్లనే ఉన్నదని చెప్పేసి ఆయన తన రిట్ పిటిషన్లో, హైకోర్టుకి ఇచ్చిన రిట్ పిటిషన్లో ఆయన చెప్పారు. ఇది ఎప్పుడైతే 12 పేజీల లేఖ రాశారో అందులో చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు అని. విద్యుత్ కొనుగోలుగా ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ కొనుగోలు కావచ్చు, ఆ ట్రాన్స్మిషన్కి సంబంధించిన ఎట్లా జరిగినాయి ఒప్పందాలు, ట్రాన్స్మిషన్ ఒప్పందాలు, అట్లాగే ఈ యాదాద్రి పవర్ ప్లాంట్, భద్రాద్రి పవర్ ప్లాంట్, వీటికి సంబంధించి అంతా కూడా ఆ రోజే అందులో క్లియర్గా చెప్పారు. సో ఇవన్నీ ఉన్నాయి, క్లియర్గా ఉన్నాయి, ప్రతి లెక్క చట్టబద్ధంగా జరిగింది, ప్రభుత్వ సంస్థల మధ్య జరిగింది. కానీ వీళ్ళు ఉద్దేశపూర్వకంగా వేసిరు కమిషన్, అది కూడా చట్టబద్ధంగా పనిచేయట్లేదు. కమిషన్ అన్నప్పుడు ఒక చట్టబద్ధత ఉంటుంది, అది కూడా రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేశారు కాబట్టి చాలా చట్టబద్ధంగా పనిచేయాల్సి ఉంటుంది, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. బట్ వీళ్ళు ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదు. విద్యుత్ కొనుగోలుకు సంబంధించి జరిగినప్పుడు ఏదైతే ఆ రెగ్యులేటరీ కమిషన్లు ఉంటాయో వాటికి సంబంధించి వాటి అనుమతితోనే కొనుగోలు జరిగాయి. వాళ్ళు అంగీకరించిన వాటికి ఆ అమౌంట్ ఏదైతే ఉందో దాని ప్రకారమే అప్పుడు ఒప్పందాలు జరిగాయని చెప్పేసి ఆయన లెటర్లో ఆ రోజు చెప్పారు. బట్ వీటిని ఏవి కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా కమిషన్ వేసింది. ఆ కమిషన్లో కూడా జస్టిస్ నరసింహారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో హైకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన వ్యక్తి. ఆయనకు ఈ విద్యుత్ కమిషన్లకు సంబంధించి కావచ్చు, రెగ్యులేటరీ కమిటీలకు సంబంధించి కావచ్చు, వీటి మీద అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నారు. ఓపెన్గా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేయడం ఇవన్నీ కూడా సరికాదు అని చెప్పేసి ఆయన కేసీఆర్ రాసిన లేఖలో అప్పుడు చెప్పారు. సో ఇప్పుడు అవే అంశాలను కోట్ చేస్తూ ఈ లేఖ ఇవాళ పిటిషన్ వేశారు. సో మనం ఒకసారి కేసీఆర్ అప్పుడు రాసిన లేఖను కూడా ఒకసారి అది చేద్దాం. ఈఆర్సీ
అప్పుడు ఏది ఈఆర్సీ 2014లో ఎప్పుడైతే ఛత్తీస్గఢ్తో 2004లో ఎప్పుడైతే విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగిందో అప్పుడు రేవంత్ రెడ్డి కూడా అభ్యంతరం చెప్పారు. దానికి సంబంధించి ఈఆర్సీ ఆమోదం వేసిన తర్వాతనే మేము కొనుగోలు చేసినాము, ఈఆర్సీ అనుమతులు లేకుండా మేము చేయలేదు, ఈఆర్సీ అనుమతులు వేసిన తర్వాత వాటి మీద అప్పుడేమన్నా ఎవరైతే అప్పుడు ప్రతిపక్షంలో టీడీపీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అభ్యంతరం చెప్పారు, ఈఆర్సీ కంప్లైంట్ చేశారు. సో ఈఆర్సీ పర్మిషన్ ఇచ్చింది అయినా కానీ, అంటే అప్పుడు ఒకవేళ ఆయనకు ఈఆర్సీ మీద ఏమన్నా నిర్ణయం మీద ఏమన్నా అభ్యంతరాలు అవి ఉంటే ఆయన అప్పుడే సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సి ఉండే, కానీ ఆయన వెళ్ళలేదు. ఆ రోజు ఆప్షన్ ఉండే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళేది, కానీ ఆయన వెళ్ళలేదు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్లోకి వచ్చిండు, ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఈ కేసులు వేస్తున్నారు, కమిషన్ వేస్తున్నారు అని చెప్పారు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి వాటి మీద ఎప్పుడైతే ఒక రెగ్యులేటరీ కమిషన్ అనేది కమిటీ అనేది అప్రూవల్ ఇస్తుందో, ఇచ్చిన తర్వాత మళ్ళీ వీటిపైన కమిషన్లు వేయొద్దు, కమిషన్లు కానీ ఎంక్వైరీ కానీ ఆదేశించొద్దు అని చెప్పేసి చట్టాలు చెప్తున్నాయి, న్యాయ సూత్రాలు చెప్తున్నాయి అని చెప్పేసి కేసీఆర్ అన్న లేఖలో చెప్పారు. ఇవన్నీ ఆ రోజు చట్టబద్ధంగా ఉన్నాయి. ఇట్లా ఆల్రెడీ ఈఆర్సీ ఆమోదం తెలిపిన దాని మీద మళ్ళీ కొత్త కమిషన్లు వేసి కమిటీలు వేసి విచారణలు చేసేది ఉండదు. కానీ ఇప్పుడు మళ్ళీ కమిషన్ వేసింది. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో, వచ్చినాక అసెంబ్లీలో ఇచ్చిన శ్వేతపత్రం కావచ్చు, ఇప్పుడు మా కమిషన్ కావచ్చు, ఇవన్నీ జస్ట్ కక్ష సాధింపు ధోరణితోటే నడుస్తున్నాయి తప్ప వీళ్ళు ఏది కూడా చట్ట ప్రకారం చేయట్లేదు అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇంకోటి ఏంటంటే ఈయన పర్టికులర్గా కేసీఆర్ ఏదైతే లెటర్ రాశారో అప్పటి నుంచి కూడా ఆయన కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా ఆయన మాట్లాడుతున్న విధానం కావచ్చు, జస్టిస్ నరసింహారెడ్డి తీరుపై తీవ్రంగా అభ్యంతరం చెప్తున్నారు ఆయన. ఈయన కనీసం ఏందది ఒకసారి ఏ అంశాన్ని అయితే ఆ నరసింహారెడ్డి గురించి కేసీఆర్ లేఖలో కోట్ చేశారో అది ఇప్పుడు ఒకసారి చదివినిపించే ప్రయత్నం చేస్తా. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. తర్వాత మీరు చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి అనేక విషయాలను సమగ్రంగా పరిశీలించకుండానే పరిగణలోకి తీసుకోకుండానే 11/6/2024 నాడు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించి పలు అంశాలపై అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. అట్టి విషయాలను నేను ఆక్షేపిస్తూ నా అభ్యంతరాలను మీకు తెలియజేస్తున్నాను. ఇందులో మేజర్ ఏంటంటే అసలు కమిషన్ ఏర్పాటు చేయడమే చట్టవిరుద్ధము. ఆల్రెడీ ఈఆర్సీ ఆమోద ముద్ర వేసిన తర్వాత ప్రాసెస్ అయిపోయిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేయొద్దని చట్టాలు ఉన్నాయి. అట్లాంటిది ఒక మాజీ హైకోర్టు న్యాయమూర్తి ఆయన, అట్లాంటి వ్యక్తికి ఇది ఎందుకు తెలియలేదు? ఆయన ఈ విషయాన్ని ఒక కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం, మీరు దానికి నాయకత్వం వహించాలని జస్టిస్ నరసింహారెడ్డికి గవర్నమెంట్ కోరినప్పుడు ఆయన ఏం చెప్పాలా? మేము ఇది ఏంది న్యాయ వ్యవస్థలో ఇట్లా ఉన్నది, ఇట్లా ఆల్రెడీ ఈఆర్సీలు ఆమోదం తెలిపిన తర్వాత కమిషన్ వేయడానికి లేదు, ఎంక్వైరీ వేయడానికి లేదు, సో ఇది మీరు వేసినా లీగల్గా చెల్లుబాటు కాదు, అంతా లీగల్గానే ఉంది, ఈఆర్సీ ఆమోదంతోనే జరిగింది కాబట్టి మీరు కొత్తగా మళ్ళీ దీనిలో ఎంక్వైరీ చేసేయడానికి చట్టం ఒప్పుకోదు అనే విషయాన్ని ఈ నరసింహారెడ్డి అనే వ్యక్తి ఆ రోజు ప్రభుత్వానికి చెప్పాల్సి ఉండే. కానీ ఆయన చెప్పలేదు. ఆయన చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు, కొందరు సభ్యులుగా తీసుకున్నారు. వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఓపెన్గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేస్తున్నారు, ఓపెన్గా విమర్శలు చేస్తున్నారు. ఒక కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఎంక్వైరీ అనేది కంప్లీట్ రహస్యంగా జరగాలి. రహస్యంగా జరిగి దానికి సంబంధించిన డేటా అంతా సేకరించి ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఒప్పు జరిగింది, అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఎవరు, వీళ్ళందరి నుంచి సమాచారం తీసుకొని ఆ డేటా అంతా అనాలిసిస్ చేసి అప్పుడు ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ అసలు తప్పు జరిగిందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిషన్ తేల్చాల్సి ఏంటంటే తప్పు జరిగిందా లేదా, ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ ఎంత అవినీతి జరిగింది అనేది వీళ్ళు చూడాలి. కానీ వీళ్ళు అది చేయలేదు. ఎక్కడ అవినీతి జరిగింది ఏందనేది ఏది తేల్చకుండా, లెక్కలు చూడకుండా విచారణ ఏదైతే మధ్యలో ఉండగానే ఈయన ఏం చేశారు, ఎవరైతే జస్టిస్ నరసింహారెడ్డి ఉన్నారో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి పబ్లిక్గా మాట్లాడతారు. ఇట్లా జరిగింది, ఏదైతే ఈ గత ప్రభుత్వం తప్పు చేసింది, ఇట్లా కొనుగోళ్ల విషయంలో అక్రమాలు జరిగాయి అన్నట్టుగా ఏవైతే ఈయన నరసింహారెడ్డి కామెంట్ చేశారో దీని మీద కేసీఆర్ లేఖలో ఆ రోజే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇట్లా కరెక్ట్ కాదు, ఇవి ఉండంగా చట్టబద్ధంగా ఇవి ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా ఓపెన్గా వచ్చి మాట్లాడడం, రహస్యంగా ఎంక్వైరీ కంప్లీట్ చేయాలి, అన్నీ పూర్తయిన తర్వాత ఒక సీల్డ్ కవర్లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలి.
ఇది జరిగింది, ఇందులో ఇక్కడిక్కడ నుంచి ట్రాన్సాక్షన్ జరిగాయి, ఈ ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ తెలంగాణ ఇంత పవర్ కొనుగోలుకు అగ్రిమెంట్ జరిగింది, అట్లాగే అక్కడ నుంచి ఇక్కడికి పవర్ ట్రాన్స్మిషన్ చేయడానికి అంటే అక్కడ నుంచి ఇక్కడికి పవర్ తీసుకురావడానికి ఒక లైన్ వేయాలి. సో ఈ లైన్ తీసుకురావడానికి పలానా కంపెనీతోటి ఇంత ఒప్పందం జరిగింది, ఇంత రేటు ఇది అని చెప్పేసి ఈ రేట్లలో ఇక్కడ ఒప్పందాల దగ్గర రెండు ప్రభుత్వాల మధ్య ఇంత అవినీతి జరిగింది అనేది కమిషన్ తేల్చాలి. కానీ మనం ఇక్కడ చూస్తే ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్గా మాట్లాడడం గత ప్రభుత్వం తప్పు చేసింది అన్నట్టుగా, అట్లాగే సభ్యులు కూడా వివిధ టీవీ ఛానళ్లలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం, గత ప్రభుత్వం పైనే వాళ్ళు కూడా విమర్శలు చేయడం, ఇదంతా కూడా ఒక ప్రాపగండా క్రియేషన్ తప్పితే ఇందులో అవినీతి జరిగినట్టుగా కానీ ఆ అక్రమాలు జరిగినట్టుగా కానీ ఎక్కడ కూడా వాళ్ళు తేల్చింది లేదు. తేల్చకుండానే విచారణ పూర్తి కాకుండానే వీళ్ళందరి వివరణలు తీసుకోకుండానే అప్పటికి ఇంకా కేసీఆర్ తన వివరణ ఇవ్వలేదు, ఇవ్వకముందే ప్రెస్ మీట్ పెట్టేసి ఇట్లా మాట్లాడడం, ఒక కమిషన్కు చైర్మన్గా ఉన్న వ్యక్తి మాట్లాడడం అనేది పద్ధతి కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి అభ్యంతరం చెప్తా ఉంది. సో ఇందులోకి వచ్చేసరికి వీటి మీదనే కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది ముందు నుంచి. అట్లాగే ఒప్పందం కూడా ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ ఒప్పందం కూడా ఒక ప్రైవేట్ కంపెనీతో జరగలేదు. ఎప్పుడు కానీ ఒక ప్రైవేట్ కంపెనీతో, ఒక ప్రైవేట్ సంస్థతో, ఒక ప్రైవేట్ వ్యక్తితో ఒప్పందం జరిగినప్పుడు అందులో ఏమైనా అవినీతి జరగడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ జరిగింది రెండు ప్రభుత్వాల మధ్యలో, రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో. సో అట్లాంటప్పుడు నిజంగానే అవినీతి జరిగిందని వీళ్ళు అనుకున్నప్పుడు, ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసిందో అప్పుడు అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం. సో ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి రమణ్ సింగ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి, ఆ ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ నిజంగానే అక్రమాలు జరిగినాయని ఇప్పుడు ఏదైతే జస్టిస్ నరసింహారెడ్డి ఓపెన్గా మాట్లాడుతున్నారో ఈయన ఏం చేయాలి, వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వాలి. నోటీసులు ఇచ్చి ఆ రమణ్ సింగ్ను విచారించాలి. లేదు అంటే ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి భూపేష్ బఘేల్ ఉన్నారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతుందో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి భూపేష్ బఘేల్ ఉన్నారు, ఆయనను విచారించాలి, ఆయనకు నోటీసులు ఇవ్వాలి. సో కేసీఆర్కు ఇచ్చినప్పుడు రెండు ప్రభుత్వాల మధ్యలో జరిగిన ఒప్పందం విషయంలో ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి కొనుగోలు చేసిన రాష్ట్రం మనది, తెలంగాణ రాష్ట్రం కొనుగోలు చేసింది విద్యుత్. కొనుగోలు చేసిన రాష్ట్రానికి ఇచ్చినప్పుడు అమ్మిన రాష్ట్రానికి కూడా ఇవ్వాలి కదా. సో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందంలోనే అక్రమాలు జరిగినాయని మీరు అంటున్నారు. అన్నప్పుడు అక్కడ కూడా విచారణ జరపాలి. అప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఆ తర్వాత అది కంటిన్యూ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ వీళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చి అవసరమైతే వాళ్ళని కూడా విచారించాలి. అప్పుడు ఇందులో జరిగిన అక్రమాలు ఏంటి అనేది తెలుస్తాయి. ఎందుకంటే ఒక ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీలను దాచవచ్చు, వాటిని లెక్కలో చూపించకుండా దాచిపెట్టవచ్చు. బట్ గవర్నమెంట్ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాలన్నీ ఎవ్రీ డాక్యుమెంట్ నోటెడ్ అయి ఉంటుంది, ప్రతి అంశము నోట్ చేస్తారు. ఒక మీటింగ్ జరిగినా కూడా అధికారుల మధ్యలో నోట్ ఫైల్ అనేది ఒకటి తయారు చేస్తారు, ఆ మీటింగ్ మినిట్స్ అనేది తయారు చేస్తారు. ఒకటి మీటింగ్లో ఏమేమి చర్చించారనేది ఆ మీటింగ్ మినిట్స్లో అఫీషియల్ రికార్డ్స్లో ఉంటుంది. అది ఏ చిన్న ప్రభుత్వ మీటింగ్ జరిగినా ఒక మీటింగ్ మినిట్స్ అనేది ఒకటి మెన్షన్ చేస్తారు, అది తయారు చేసి పెడతారు. అది ఎప్పుడు ఒక అఫీషియల్ రికార్డ్గా అది మెయింటైన్ చేస్తూ ఉంటారు ప్రతి మీటింగ్కి సంబంధించి. మరి అట్లాంటప్పుడు ఎట్లా అవినీతి జరుగుతుంది? రెండు ప్రభుత్వ సంస్థల మధ్య రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో జరిగినప్పుడు ఎక్కడ అవినీతి జరుగుతుంది? అందుకే ఇందులో ఎక్కడ అవినీతి లేదు, కేవలం కుట్రపూరితంగా రాజకీయ దురుద్దేశంతో రాజకీయంగా బురద జల్లాలి, ఏమంటారు ఆ ప్రాపగండాలో ప్రజలకు ఇవ్వాల్సిన తప్పుదారి పట్టియాలనే ఉద్దేశంతో ఇదంతా సినిమా నడిపిస్తున్నారు తప్పితే ఇందులో ఏమాత్రం అవినీతి లేదు, అవినీతి జరగలేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తక్కువగా విద్యుత్ కొనుగోలు చేసినామని కూడా అందులో క్లారిటీ ఇచ్చారు. మనం 3 రూపాయల పైన ఉన్నది, అంతే మనం తీసుకొచ్చింది 3 రూపాయలు అంతా ఉన్నది యూనిట్కి. అదే కర్ణాటక, తమిళనాడు వీళ్ళు తీసుకున్నది 4 రూపాయల పైన ఉన్నది. ఇంకా వీటికి ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కలిపినప్పుడు ఇంకెక్కువ అవుతుంది. సో ఇట్లా వాళ్ళు ఎక్కువ ధరకు తీసుకున్నారు, మనం తక్కువ ధరకు తీసుకున్నాం. సో మనకు లోటు రాష్ట్రం ఉంది కాబట్టి అప్పటికి తీసుకున్నాం. సో ఇది కూడా రెండు ప్రభుత్వాల మధ్యలో జరిగింది. సో అట్లాంటప్పుడు అవినీతికి ఆస్కారం లేదు. కానీ కేవలం ఒక ప్రాపగండా సృష్టించి ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మాత్రమే ఈ ప్రాపగండా నడిపిస్తున్నారు. ఒకదాని తర్వాత ఒకసారి కాళేశ్వరం కావచ్చు, ఇది విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, ఇట్లా ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారం తెరపైకి తీసుకురావడం, దీనిలో కొద్ది రోజులు హడావిడి చేయడం. సో ఇట్లా ఒక 6 నెలలు 7 నెలలు గడిచిపోయింది ఇప్పటికే. ఇదంతా కేవలం దాంట్లో చేస్తున్న ప్రాపగండాలో భాగంగా చేస్తున్నది తప్పితే ఇందులో అక్రమాలు లేవు, విద్యుత్ కొనుగోలు అనేవి అన్ని సక్రమంగా జరిగినాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ గతంలో రాసిన లేఖలు కావచ్చు క్లియర్ కట్గా చెప్పారు. సో అందుకే ఈ కమిషన్ కూడా చట్టబద్ధంగా వ్యవహరించడం లేదు.
ఏదైతే కమిషన్ వ్యవహరించాల్సిన కొన్ని నియమ నిబంధనలు ఉంటాయో వాటిని అన్నింటినీ తోసిరాజని చెప్పేసి పక్కకు తోసేసి వీళ్ళు వ్యవహరిస్తున్నారు. సో వీళ్ళకు ఆ కమిషన్ కొనసాగే అర్హత లేదు, ప్లస్ కమిషన్ ఏర్పాటే చట్టబద్ధత లేదు. ఈఆర్సీ ఆమోదం తెలిపిన తర్వాత కమిషన్ ఏర్పాటు అనేది ఒక నాన్సెన్స్ థింగ్ అనేది వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆల్రెడీ చట్టాలు చెప్తున్నాయి కాబట్టి సో దీని మీద కోర్టుకు వెళ్ళారు. వీళ్ళు కోర్టులో రిట్ పిటిషన్ వేశారు, దీన్ని రద్దు చేయాలి, ఎప్పటిలోపు రద్దు చేస్తారు, దీని మీద ఎప్పుడు విచారణ జరుగుతుంది అనేది చూడాలి. బట్ సో ఇవన్నీ ఉన్నాయి, చట్టబద్ధంగా ఉన్నది, ఇవన్నీ ఉన్నప్పుడు సో దీన్ని రద్దు చేయొచ్చు. కమిషన్ అనేది ఒక ఇప్పుడు వృధా ప్రయాస వాళ్ళది కాబట్టి దాన్ని రద్దు చేయాలని కేసీఆర్ తన రిట్ పిటిషన్లో కోరారు. దీని మీద ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యుత్ శాఖకు, అట్లాగే జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. సో నెక్స్ట్ హియరింగ్ అవన్నీ ఎప్పుడు జరుగుతాయని చూడాలి. రాని రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.